అర్థం పర్థం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. బేసిక్గా ఈసారి బీజేపీ ఒక స్లోగన్ ఎత్తుకుంది. తద్వారా మన రామాలయ నిర్మాణం చేసింది. సో అక్షంతలను కూడా ఇంటింటికి పంపే ప్రయత్నం కలిసి వచ్చే అవకాశం ఉందనుకుంటూ ఉన్నారా? ఎందుకంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, గ్రామాన ఆయన కొంత అవగాహన ఉంది, ఐడియా ఉంది. సో బీజేపీ ఇప్పుడు తీసుకొచ్చిన రామాలయ నినాదం ఏదైతే ఉందో, సో మేము సక్సెస్ఫుల్గా రామాలయాన్ని నిర్మించాం కాబట్టి అది జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం బూర నరసయ్య గౌడ్ చేస్తారు కదా. సో ఓటు బ్యాంక్ ఏమైనా అటువైపు మళ్ళీ అవకాశం ఉంటుందా? ముఖ్యంగా బూర నరసయ్య గౌడ్ గారి సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే ఆయన గతంలో బీఆర్ఎస్ ఎంపీ. ఆయన బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం కూడా ఉండే, అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే. ఈరోజు ఈ అక్కలు అమ్మలక్కలు చెప్తున్నారు కదా, గత 20 ఏళ్ళ నుంచి మాకు ఇల్లే లేదని. ఇల్లే లేదంటే బూర నరసయ్య గౌడ్ గారికి ఒక అవకాశం ఇచ్చిర్రు ఇక్కడ ప్రజలు. బూర నరసయ్య గౌడ్ గారికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రజల సమస్యలు పరిష్కారమైనయా లేదా? మొదటిసారి ఆయన అడుగుతలేడు ఓటు, ఆల్రెడీ అడిగిండు ఓటు. పోయినసారి ఓడిపోయిండు, అంతకుముందు గెలిచిండు. మరి గెలిచినప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏదో బీజేపీలకు పోయిండు. బీజేపీ, నేను అనేది ఏంటంటే రాములవారు అందరికీ దేవుడే, మాకు దేవుడే రాములవారు. మేము రాములవారిని కొలుస్తాము. మేము ఆంజనేయుల స్వామి గుడి కట్టించినాం ఇక్కడ. మాకు ఈ గట్టకే రాములవారి గుడి ఉంది. మా ఊరంతా రాములవారిని కొలుస్తాం. మేము రాజకీయాలకు రాములవారికి ఏం లేదు. మేమంతా హిందువులము. మా ముస్లిం సోదరులు ఉంటే దర్గాలకు పోతారు, వాళ్ళు మసీదులకు పోతారు. క్రిస్టియన్ సోదరులు ఉంటే చర్చిలకు పోతారు. ఎవరి ఆలోచన వాళ్ళది. కాబట్టి కేవలం బీజేపీ ఈ మతతత్వ ఆలోచనతోటి ప్రజలను మభ్యపెట్టుడు అవసరం లేదు. మతం అనేది చాలా ఇంపార్టెంట్, మన మనోభావాలు అవి. కానీ డెవలప్మెంట్ అనేది కూడా ముఖ్యం. ఈరోజు నరేంద్ర మోడీ గారు 24 గంటలు డెవలప్మెంట్ గురించి 10 ఏళ్ళు ఇచ్చారు అధికారం ఆయనకు. నిన్న లాస్ట్ పార్లమెంట్లో ఉపన్యాసం ఇచ్చిండు. ఉపన్యాసంలో కాంగ్రెస్ మీద విషం జల్లే ప్రయత్నం చేసిండు తప్ప, నేను 10 ఏళ్ళలో ఏం చేసినా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? ఇస్తే మరి యువత అంతా ఇక్కడే ఎందుకు? మరి 2 కోట్ల ఉద్యోగాలు ఆయన ఇచ్చేదంటే మాకు కూడా 2 లక్షలు వచ్చేది ఉంది తెలంగాణకు. మాకేం ఉద్యోగాలు రాలేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు భువనగిరి పార్లమెంటుకు సంబంధించి ఎయిమ్స్ హాస్పిటల్ 1800 కోట్లు రావాలి దానికి. అది ఎట్లుంది భువనగిరి దగ్గర? ఈరోజు మటుకు అటువంటి హాస్పిటల్ ఉంటే వీళ్ళందరికీ ఉచిత వైద్యం, పెద్దగా ఏమన్నా వీళ్ళకు వైద్యం చేయాల్సి ఖర్చు బాగా మీద భారమైనప్పుడు అటువంటి హాస్పిటల్లో అందుబాటులో ఉండాలి. కానీ అవి ఏవి లేవు. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ తప్ప గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పెద్దగా గత 10 ఏళ్ళలో చేసింది ఏం లేదు. సో నేను అనేది ఏంటంటే, మనం డెవలప్మెంట్ చేసి ప్రజల మధ్యానికి పోయి ఓట్లు అడగాలి. 10 ఏళ్ళ నుంచి నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏందని చర్చ చేయకుండా లాస్ట్ పార్లమెంట్ సెషన్లో నెహ్రూ గారు రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటాడు. నవ్వుతారండి. నెహ్రూ గారు రిజర్వేషన్లకు వ్యతిరేకమైతే అంబేద్కర్ ఎవరు రాజ్యాంగం రాశారు? అంబేద్కర్ ఎవరు క్యాబినెట్లు ఉండు? ఇవాళ అంబేద్కర్ బొమ్మ ఏ ఊర్లో చూసినా, మనకి ఏ చౌరస్తాలో చూసినా అంబేద్కర్ బొమ్మ కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది? అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు కాబట్టి ఈరోజు మన దళిత బిడ్డలు, ఈరోజు మందుల సామ్యాలుడు ఎమ్మెల్యే కాగలిగాడు. రాజ్యాంగం లేకపోతే ఎమ్మెల్యే ఏటోడా? ఒక రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ వచ్చేదా? ఇవాళ ఒక కలెక్టర్ అయింది మా ఊరు నుంచి, ఇదే శాలిగౌర నుంచి గోపాల్ గారు అని చెప్పి ఈరోజు చీఫ్ సెక్రటరీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీ తమిళనాడుకు. ఈ ఊర్లో జిల్లా పరిషత్లో చదువుకొని పోయిండు. ఈ రిజర్వేషన్స్ అనేది తెచ్చింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చైర్మన్గా. సో రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్తాడు పార్లమెంట్లో. అంటే ఏది వస్తే అది చరిత్రను తిరగరాసే విధంగా మాట్లాడటం నరేంద్ర మోడీకి అలవాటైంది. మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి ఆయన. 2001లో రాజకీయాలకు వచ్చిండు. ఇందిరాగాంధీ ఆమె 13 ఏళ్ళ వయసులోనే రాజకీయం చేసింది. ఆమె ఆ రోజుల్లోనే 40-50 వేల మందితోటి సైన్యం తయారు చేసి గాంధీ గారితో ఉద్యమాలలో పాల్గొన్నది. ఈయన 2001లో వచ్చింది. ఈయన వచ్చిన తర్వాతనే మనం బట్టలు కట్టుకుంటున్నాం, మనం బువ్వ తింటున్న విషయంగా మాట్లాడుతుండే ఆయన. ఇవాళ మనం 2014 ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాతనే మనం ఈ భారతదేశం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. కరెంట్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, చదువు వచ్చింది, యూనివర్సిటీలు వచ్చినాయి. మనం అందరం కూడా బట్టలు వేసుకొని తిరుగుతున్నాం అన్న ముచ్చట చెప్తుండినా. నేను అనేది ఏంటంటే, మాటలు చెప్పడం తప్పు. ఇవాళ ప్రజల పరిస్థితి మారిందా? మరి వీళ్ళు కూడా భారతదేశంలోనే ఎవరు? వీళ్ళ ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ. మరి వాళ్ళు ఇలా కష్టాలు నాకు చెప్పుకుంటారు. నేను ఎంపీ కాలే, మాకు ఎంపీ అయితే మా ఊరే కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి మా కోసం మంచి చేస్తాడు అంటారు. అంటే ఈ 10 ఏళ్ళు వాళ్ళకి మంచి అయితే నన్ను అడిగేటోళ్ళు కాదు కదా. ఇలా వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఆమెకు ఆరోగ్యం బాగాలేదంటుంది. నాకు ఆరోగ్యం బాగాలేదు, 20 ఏళ్ళ నుంచి నేను ఆ రేకుల ఇంట్లో ఉంటున్నా, నాకు అసలు పరిస్థితే బాగాలేదంటుంది. మరి వీళ్ళందరి భవిష్యత్తు బాగా ఉంటే నువ్వు ముచ్చట చెప్పినా అర్థం ఉంది. నువ్వు లక్షల కోట్ల రూపాయలు, నేను అసలు భారతదేశం మొత్తం ప్రపంచ దేశాలకు ఏం చెప్తుండు నరేంద్ర మోడీ అంటే, నేను విశ్వగురువును, నేను భారతదేశంలో ప్రధానమంత్రి అయినాక భారతదేశ రూపురేఖలు మారినాయి అంటారు. మరి రూపురేఖలు మారినట్టయితే ఇంకా కనపడతలేదు. గతంలో 2014 ముందు ఏమేమి ముందో వాళ్ళు గట్లనే ఎవరు. వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏం మెరుగుపడలే. నేను ఇందాకనే చెప్పిన రూరల్ ఎంప్లాయ్మెంట్ 100 రోజుల పథకం నిర్వీర్యం అయిపోయింది. ప్రజలకు ఏం ఒరగలే.
ఎవరు కొరిగిందా అంటే ఆయన దోస్తులు అంబానీ అదాని. అంబానీ ఏముండే అదాని ఏముండే, అదాని పరిస్థితి ఇవాళ ఎన్ని 100 రెట్లు పెరిగింది అదాని ఆస్తి. మరి ఈడ మా ఇంట్లో మా సోదరులను ఎవరినైనా తీసుకో, 2014 ఆయనకి ఎన్ని ఎకరాలు ఉండే, మరి ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది? చంద్ర గారు ఒకసారి మీ విలేజ్లో నడుచుకుంటూ వెళ్దాం ఒకసారి.